వాట్ ఈస్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే వ్యాపార అస్తిత్వ భావన. ఇది ఏంటిదంటే మనకు ఏ టెక్స్ట్ బుక్లోంచి క్వశ్చన్ అంటే ఇది 2 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ యాన్యువల్ ఎగ్జామ్లో. ఇది మనకు అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ అండి. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంటు ఏది ప్రిపేర్ అయినా అది కేవలం బిజినెస్ సంబంధించి మాత్రమే ఉంటుందండి. బిజినెస్ సంబంధించి మాత్రమే ఉంటుంది. ఏదో ఒక బిజినెస్ను ఇమాజినేషన్ చేసుకుంటూ ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ కానీ అకౌంటింగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ వాటి సొల్యూషన్స్ కానీ మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ చేయండి. సో మరి బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే మనకి ఇక్కడ చూడండి, టోటల్గా మనకు అకౌంటింగ్ కాన్సెప్ట్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ మనకు 9 ఉన్నాయండి టోటల్. దేర్ ఆర్ ఫస్ట్ మనం చూడండి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, అంటే మనము ఫైనల్ అకౌంట్ చేయడానికి కానీ, ట్రయల్ బ్యాలెన్స్ చేయడానికి కానీ, లెడ్జర్ పోస్టింగ్ చేయడం కానీ, జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయడం కానీ, బిజినెస్ ట్రాన్సాక్షన్ రాయాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ యొక్క చట్టాలు అంటాం, ఈ చట్టాలు యాక్ట్స్, ఈ ప్రిన్సిపల్స్ ప్రకారమే మనం ప్రిపేర్ చేయాలి. ఆ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ 2 టైప్స్ అండి, అకౌంటింగ్ కాన్సెప్ట్స్, అకౌంటింగ్ కన్వెన్షన్స్. ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్లో నంబర్ 1 ఫస్ట్ది ఏంటిదంటే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఈ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఏంటిదో మీకు నేను విత్ పిక్చర్స్తోనైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. ఈ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారము అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ వేరు, యజమాని వేరు, ఇద్దరిని వేరువేరుగా చూడాలనేదే మన అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు బిజినెస్ ఆర్గనైజేషన్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనము అకౌంట్స్ ప్రిపేర్ చేయాలనేది ఈ కాన్సెప్ట్ చెప్తుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇతను రాము అనుకుందాం. ఒక 1 lakh రూపీస్తోని రాము ఏం చేసిండంటే ఒక 1 lakh రూపీస్తోని ఒక బిజినెస్ను ఎస్టాబ్లిష్ చేసిండు, ప్రారంభించిండు. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్లోకి ఏమొచ్చిందండి, ఒక 1 lakh రూపీస్ అయితే బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే వ్యాపార సంస్థలోకి ఒక 1 lakh రూపీస్ వచ్చింది. ఈ 1 lakh రూపీస్ అనేది బిజినెస్ ఆర్గనైజేషన్లోకి వచ్చింది కదా, కాబట్టి మనం బిజినెస్ ఆర్గనైజేషన్ను దృష్టిలో పెట్టుకొని మాత్రమే లెక్కలు చేయాలి. బిజినెస్ ఆర్గనైజేషన్లో 1 lakh రూపీస్ వచ్చింది. ఈ 1 lakh రూపీస్ ఎవరు ఇచ్చిండు? రాము యజమాని ఇచ్చిండు. ఇతను ఇచ్చినట్టు మాత్రమే రాసుకోవాలి. సో ఇక్కడ 1 lakh రూపీస్ వచ్చిన తర్వాత ఇక యజమానితో సంబంధం లేదు. ఈ 1 lakh రూపీస్తోనే ఈ యొక్క బిజినెస్ ఆర్గనైజేషనే గూడ్స్ పర్చేజ్ చేయడం కానీ, గూడ్స్ సేల్ చేయడం కానీ, ఫర్నిచర్ పర్చేజ్ చేయడం కానీ ఏది చేసినా కూడా ఇక బిజినెస్ ఆర్గనైజేషనే చేస్తుందండి. ఇట్లా మిస్టర్ రాము బిజినెస్, ఇదంతా బిజినెస్ ఆర్గనైజేషన్. రాము కమర్షియల్ బిజినెస్ 98,000తోని బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. జనవరి 2వ తారీఖు నాడు బ్యాంకులో డబ్బులు వేస్తాడు. తర్వాత ఫర్నిచర్ కొంటాడు, తర్వాత పర్చేజ్ గూడ్స్ కొంటాడు. ఇట్లా ఏ రోజు ఏం జరిగిందో టోటల్గా 1,00,000 రూపాయలతోని టోటల్గా బిజినెస్ ఆర్గనైజేషనే లెక్కలు చేస్తుంది. బిజినెస్ ఆర్గనైజేషనే జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేస్తుంది. బిజినెస్ ఆర్గనైజేషనే లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తుంది. వాటిని చూసుకుంటూ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తుంది. వాటిని చూసుకుంటూ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తుంది. ఏది చేసినా బిజినెస్ ఆర్గనైజేషనే. అందుకే అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కేవలం బిజినెస్ ఆర్గనైజేషన్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయాలనేది ఈ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ చెప్తున్నది. యజమాని వేరు, బిజినెస్ ఆర్గనైజేషన్ వేరు. సో ఒకసారి ఇప్పుడు డెఫినేషన్ మీకు క్లారిటీగా నేను రీడ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆర్ ట్రీటెడ్ as separate entity which can be distinguished from the owner. అంటే it helps to keep private affairs of the owner separate from the business affairs. అంటే ఇక్కడ చూడండి, వ్యాపార కార్యకలాపాలు జరిగేటప్పుడు కానీ, బిజినెస్ సంబంధించిన అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ
సపరేట్గా ఓనర్ను సపరేట్గా, తర్వాత బిజినెస్ని సపరేట్గా చూడాలి. ఆ విధంగానే చూసి అకౌంట్స్ ప్రిపేర్ చేయాలనేది బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ యొక్క చట్టం. తెలుగులో తెలుగు మీడియం వాళ్ళకు చూద్దాం. వ్యాపార అస్తిత్వ భావన. ఈ భావన ప్రకారము వ్యాపార సంస్థకు ఒక ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుంది. అకౌంటింగ్ విషయంలో వ్యాపారస్తుడు అంటే యజమాని, వ్యాపారస్తుడు వ్యాపార సంస్థను వేరువేరు వ్యక్తులుగా పరిగణించాలి. ఇంతకుముందు నేను విజువల్లో చూపెట్టినట్టు వ్యాపారస్తుని, వ్యాపార సంస్థను వేరువేరు వ్యక్తులుగా పరిగణించి కేవలము వ్యాపార సంస్థను దృష్టిలో పెట్టుకొని మాత్రమే అకౌంట్స్ ప్రిపేర్ చేయాలన్నది ఈ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ యొక్క చట్టం, దాని యొక్క కంటెంట్, దాని యొక్క మీనింగ్. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే 2 మార్క్స్కి యాన్యువల్ ఎగ్జామ్లో వస్తే ఈ కంటెంట్ రాయండి. తెలుగు మీడియం వాళ్ళు అయితే ఈ కంటెంట్ రాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే మీ యొక్క ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. జై కామర్స్ స్టూడెంట్స్.